ఈ వీడియోలో నేను మీకు టైంలో జరిగిన పెద్ద మార్పు గురించి చెప్పబోతున్నా. అలాగే డే లైట్ సేవింగ్ టైం అంటే ఏంటి, చంద్రుడి మీద ఒక్కరోజు మన ఎర్త్ మీద ఎన్ని రోజులని, మెర్క్యూరీ మీద ఒక్కరోజు మన ఎర్త్ మీద ఎన్ని రోజులని, సుమాయ్ కంట్రీలో కల్చర్ ఇంత డిఫరెంట్ గా ఎందుకు ఉంటుందని చెప్పబోతున్నా. ప్రతిరోజు 24 గంటలు ఉంటాయని మీలో ప్రతి ఒక్కరికి తెలుసు, కానీ ఒక్కరోజు మాత్రం 25 గంటలు ఉన్నాయంటే మీరు నమ్ముతారా? అది ఎక్కడ, ఎప్పుడు, ఎందుకు అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా అయితే చూడండి. అది 1930వ సంవత్సరం డిసెంబర్ 29. ప్రపంచంలో ఒక చిన్న దేశం సుమాయ్ అనే కంట్రీలో ఇది జరిగింది. ఆ దేశ అధికారులు టైం ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ తో కరెక్ట్ చేయడం కోసం ఒక స్పెషల్ డిసిజన్ తీసుకున్నారు. అదే ఒక ఎక్స్ట్రా గంటని యాడ్ చేయడం. అప్పటి వరకు మన ప్రపంచంలో 24 గంటలు జరుగుతున్నాయి అనుకున్నారు, కానీ ఆ రోజు మాత్రం 25 గంటలు జరిగాయి. సుమాయ్ కంట్రీలో అప్పుడు యుఎస్ టైం తో సింక్ అవ్వడం కోసం క్యాలెండర్ లో ఒక చేంజ్ చేశారు. వాళ్ళు టైం ని ఇంటర్నేషనల్ డేట్ లైన్ ని క్రాస్ చేయడంతో టైం లో అడ్జస్ట్మెంట్ చేయాలి అనుకున్నారు. అది చేయడం వల్లనే 1930 డిసెంబర్ 29 రోజున 25 గంటలు జరిగాయి. అది రికార్డ్ లో నిలిచింది. 2012 సుమాయ్ లో మళ్ళా డేట్ లైన్ ని అడ్జస్ట్ చేశారు. డిసెంబర్ 30, 2011 ని స్కిప్ చేశారు. అప్పుడు సుమాయ్ కంట్రీలో 2011 డిసెంబర్ 30 లేదు. సిమిలర్ ఇన్సిడెంట్స్ ఇంకా చాలా కంట్రీస్ లో ఇలాంటి టైం అడ్జస్ట్మెంట్ జరిగింది. చాలా కంట్రీస్ లో ఒక సంవత్సరంలో ఒక్కసారి టైం ని 1 గంట ముందు లేకపోతే వెనుకకి మార్చుతారు. దాన్ని మనం డే లైట్ సేవింగ్ టైం అని పిలుస్తాం. రష్యాలో సంవత్సరం మొత్తం డే లైట్ సేవింగ్ ని క్యాన్సిల్ చేసి క్లాక్స్ ని పర్మనెంట్ గా అడ్జస్ట్ చేశారు. ఇంట్రెస్టింగ్ టైం ఫ్యాక్ట్స్. ఈ ఫ్యాక్ట్స్ వింటే మీరు నిజంగా షాక్ అవుతారు. చంద్రుడి మీద ఒక్క రోజు మన ఎర్త్ మీద 29 రోజులతో సమానం. అలాగే మెర్క్యూరీ ప్లానెట్ మీద ఒక్క రోజు మన ఎర్త్ మీద 58 రోజులతో సమానం. సుమాయన్ కల్చర్. అమెరికన్ సుమాయ్ పెసిఫిక్ ఓషన్ లో ఒక చిన్న ఐలాండ్. యునైటెడ్ స్టేట్స్ కి ఇది టెరిటరీ లాగా ఉంటుంది, కానీ కల్చర్ ట్రెడిషన్స్ మాత్రం సుమాయన్ స్టైల్లోనే ఉంటాయి. సుమాయన్ కల్చర్ ని ఫాస్ సుమాయ్ అని పిలుస్తాం, అంటే సుమాయన్ వే ఆఫ్ లైఫ్ అని అర్థం. మన తెలుగు కల్చర్ లో ఎల్డర్స్ కి ఎలా నమస్కారం చెప్తామో అలాగే అమెరికన్ సుమాయ్ లో కూడా ఎల్డర్స్ కి చాలా రెస్పెక్ట్ ఇస్తారు. సుమాయియన్స్ డాన్స్, చాంట్స్, సాంగ్స్ వీటికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. వీళ్ళు టాటూస్ ని పీస్ అని పిలుస్తారు. వీళ్ళ కల్చర్ లో టాటూస్ వేసుకొని డాన్స్ చేస్తారు. మన సైడ్ ఒగ్గు కథ ఎలాగనో వీళ్ళ సైడ్ టాటూ కల్చర్ అలాగే. ఇదైతే నా ఫస్ట్ వీడియో. నేను ఎన్నో మిస్టేక్స్ చేసి ఉంటాను, దయచేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. ఐ హోప్ వీడియోలోని ఇన్ఫర్మేషన్ మీకు నచ్చే ఉంటది. ఇంకా నేను ఏమేమి ఇంప్రూవ్మెంట్స్ చేసుకోవాలో మీరు కింద కామెంట్ చేయండి. త్వరగా లైక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి.